Hello friends, welcome to Day Today Telugu and good evening. Sensex 33 points down ay 76,457 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 6 పాయింట్స్ గెయిన్ అయి 23,265 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 75 పాయింట్స్ డౌన్ అయి 49,706 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఫస్ట్ 30 మినిట్స్ పాటు మార్కెట్ లో కొంత వీక్నెస్ కనిపించిన ఆ వీక్నెస్ టైమ్ లో ఫామ్ చేసిన లో నుంచి నియర్లీ 160-170 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ పెరుగుతూ స్ట్రాంగ్ గా ఒక పాయింట్ వరకు నిఫ్టీలో మనకి స్ట్రెంగ్త్ ఉందనేలా కనిపించింది. బట్ అగైన్ మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో వస్తున్న ఫాల్, నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఇంచుమించుగా అక్కడే మార్కెట్ క్లోజ్ అవ్వడం. ఇన్ఫాక్ట్ ప్రైస్ యాక్షన్ కూడా గమనించండి, నిన్న కూడా ఎగ్జాక్ట్లీ 2 o'clock కి దగ్గర అవుతున్నప్పుడే ఫ్రమ్ 23,380 మార్కెట్ లో 150 పాయింట్స్ దగ్గరగా ఫాల్ కనిపించింది నిఫ్టీలో. సిమిలర్ గా ఇవాళ కూడా అలాంటి ప్రైస్ యాక్షన్ సెకండ్ హాఫ్ లో అయితే మనకి కనిపించింది. అవుట్ అండ్ అవుట్ మార్కెట్ అయితే కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉంది. సో అది ఆల్రెడీ అయిపోయిన ప్రైస్ యాక్షన్. బట్ ఫర్దర్ గా మార్కెట్ ని మనం ఎలా చూడాలన్న దాని గురించి లేటర్ మాట్లాడుకుందాం ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో. బట్ దానికంటే ముందు నిన్న మనం చేసిన వీడియోలో ఈసారి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండడానికి చాలా మంది మధ్య తరగతి వాళ్ళు అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. దానిపై మీ ఒపీనియన్ ఏంటి అని నిన్న వీడియోలో అడిగినప్పుడు చాలా మంది మన వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ కూడా రెసిస్ట్ అయితే చేశారు. నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ ఎక్కువ పెంచేశారని అండ్ ప్రజల్ని పట్టించుకోలేదని ఇలా కామెంట్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే వినిపించాయి. అండ్ చాలా మంది అయితే ఈసారి మోస్ట్లీ నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండరనేలా వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్పారు. బట్ ఆ వీడియో పెట్టిన కొంత టైం కే మనకి నిర్మలా సీతారామన్ గారే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండబోతున్నారని అంటే ఏ కేంద్ర మంత్రుల్ని మోడీ గారు ఫైనలైజ్ చేశారన్న ఈ కంప్లీట్ లిస్ట్ కూడా మనకి అప్డేట్ అయితే అయింది. ఆ లిస్ట్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. బట్ ఇలా నేమ్స్ ని చూస్తున్నప్పుడు మనకి అంత విజువల్ గా అపీలింగ్ గా ఉండదు కాబట్టి ఈ ఇమేజ్ ని చూడండి. ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖలు వచ్చాయనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న టాప్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ మినిస్ట్రీస్ పరంగా గతంలోనూ అలానే ఉన్నాయి, ఇప్పుడు అలానే ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ గారికి డిఫెన్స్, అమిత్ షా గారికి హోమ్, నితిన్ గడ్కరీ గారికి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, నిర్మలా సీతారామన్ గారికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఈవెన్ మిడిల్ క్లాస్ పరంగా కూడా టాక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పరంగా నిర్మలా సీతారామన్ గారికి మళ్ళీ అదే మినిస్ట్రీని అప్పగించారు. అండ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గా జైశంకర్ గారికి ఆ పదవిని ఇవ్వడం జరిగింది. అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రిలేటెడ్ గా ప్రకాష్ నడ్డా గారు అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ రిలేటెడ్ గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ రిలేటెడ్ గా పీయూష్ గోయల్ గారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ పవర్ రిలేటెడ్ గా మనోహర్ లాల్ గారిని అయితే అపాయింట్ అయితే చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీగా అయితే కనిపిస్తుంది ప్రెసెంట్. ఇందులో కొంత చేంజ్ కూడా కనిపిస్తుంది. అండ్ నరేంద్ర మోడీ గారు పవర్ లోకి వచ్చిన తర్వాత క్లియర్ చేసిన ఫస్ట్ 2 లో వెరీ ఇంపార్టెంట్ డిసిషన్ కూడా ఈ హౌసింగ్ రిలేటెడ్ గా ఉంది. అది నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం. ఇంకా చాలా మినిస్టర్ పేర్లు అయితే ఉన్నాయి. బట్ కీ మినిస్టర్ నేమ్స్ అయితే మనం చూసాం. అండ్ ఏపీ నుంచి ఈ ఎన్డీఏ కూటమిలో ఉంటున్న టీడీపీ ప్రభుత్వం నుంచి వెళ్లిన రామ్మోహన్ నాయుడు గారికి మినిస్ట్రీ పదవి కన్ఫర్మ్ అనేలా ప్రీవియస్ గా అప్డేట్ ఉంది. ఏ మినిస్ట్రీ ఇచ్చారని చూస్తే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గతంలో అశోక్ గజపతి రాజు గారికి కూడా సేమ్ మినిస్ట్రీనే ఇచ్చారు. వెరస్ ఇంకొక ఎంపీ చంద్రశేఖర్ పెమ్మసాని గారికి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ లో రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ సహాయ మంత్రిత్వ శాఖలను అయితే అప్పగించడం జరిగింది. ఒకవేళ ఈ ఎంటైర్ లిస్ట్ ఈ డాక్యుమెంట్ ఈ పీడిఎఫ్ కాపీని మీరు ఎవరెవరికి ఏమేమి వచ్చాయని చూడాలనుకుంటే లిస్ట్ డాక్యుమెంట్ నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. బట్ ఇక్కడ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇవాళ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. దీనికి ప్రధానమైన కారణం ప్రెసెంట్ ఉంటున్న రైల్వే క్యాపెక్స్ ని ముందుకు తీసుకువెళ్లాలంటే ఆ మినిస్ట్రీని లీడ్ చేస్తున్న అశ్విని వైష్ణవ్ గారే మళ్ళీ మినిస్టర్ గా వస్తారా రాదా అని ఉంటున్న కన్ఫ్యూజన్స్ కి క్లారిటీ వస్తూ అశ్విని వైష్ణవ్ గారే ఇంకొక టర్మ్ కూడా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి హెడ్ గా వ్యవహరిస్తున్నారని ఇలా మినిస్ట్రీ తనకే వెళ్ళిందని ఇలా క్లారిటీ వస్తుండడమే ఇవాళ మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ లో అయితే మనకి గుడ్ రన్అప్ అయితే కనిపించింది. అండ్ ఫ్రెండ్స్ చాలా మంది నిర్మలా సీతారామన్ గారు రిలేటెడ్ గా నెగిటివ్ ఒపీనియన్ తో ఉన్నారు. అండ్ ఈసారి రాకూడదనేలా చాలా స్ట్రాంగ్ గా అనుకుంటున్నారు అనేది స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాను కదా. బట్ ఈసారి కూడా తనే ఎన్నిక అవ్వడం జరిగింది. అండ్ ఎవరైనా ఇది బాగా నెగిటివ్ గా తీసుకొని అయ్యో ఇంకా నెక్స్ట్ 5 years ఎలా ఉంటుందని టూ మచ్ గా కేంద్ర కేబినెట్ రిలేటెడ్ గా ఉన్న డిసిషన్ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నట్లయితే మనం ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈవెన్ అది ఫైనాన్స్ మినిస్టర్ అనే కాదు, ఏ మినిస్ట్రీ రిలేటెడ్ గా అయినా సరే వాళ్ళ ఓన్ గా వాళ్ళు ఒక బిగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోరు. కేంద్ర కేబినెట్ తో డిస్కషన్స్ ఉంటాయి, ప్రైమ్ మినిస్టర్ గారితోను అండ్ వాళ్ళ సబ్ కమిటీస్ తోను వాటన్నిటితో డిస్కషన్స్ ఉండి ఏదైనా ఒక ఇంపార్టెంట్ చేంజ్ ఈవెన్ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కూడా ఖచ్చితంగా ప్రధానమైన రోల్ ఎంటైర్ కేబినెట్ దే ఉంటుంది. ఈవెన్ ఇతరితర మినిస్ట్రీస్ రిలేటెడ్ గా ఎగ్జాంపుల్ రైల్వే మినిస్ట్రీ పరంగా అయినా సరే నేను ఒక 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు స్పెండ్ చేస్తానంటే అయిపోదు కదా. ఖచ్చితంగా మోడీ గారితోను మిగిలిన కేబినెట్ మెంబర్స్ తోను డిస్కషన్ చేసి ఈసారి స్పెండింగ్ ఇటు సైడ్ ఎక్కువ తీసుకువెళ్దాం ఆర్ ఈ ఫోకస్ ఏరియా ఇండియాకి మంచి చేస్తుంది అనేది వాళ్ళు డిస్కషన్ లో వాళ్ళు ఫైనలైజ్డ్ గా డెసిషన్ తీసుకున్న తర్వాతే ఆ మినిస్ట్రీస్ మనకి అప్డేట్స్ అయితే చేస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ డెసిషన్ తీసుకునేది డైరెక్ట్ మినిస్ట్రీస్ కాదు, వాళ్ళ అండర్ లో చాలా మంది
IAS లో అండ్ డిఫరెంట్ డివిజన్స్ లో ఉంటున్న పీపుల్ వర్క్ చేస్తూ వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఆ సజెషన్స్ ని కేంద్ర కేబినెట్ లో డిస్కషన్ చేస్తూ ఫైనల్ డెసిషన్ వరకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క పర్సన్ నో మనం అనుకోవడానికి లేదు. ఎంటైర్ కేబినెట్ ఒక సమూహంతోనే ఇండియా రిలేటెడ్ గా మేజర్ చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి కూడా మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఈసారి బీజేపీ వాళ్ళకి స్ట్రాంగ్ మెజారిటీ రాలేదు కాబట్టి మధ్య తరగతి వాళ్ళని మైండ్ లో పెట్టుకునే డెసిషన్స్ ని తీసుకుంటారు. పేద మధ్య తరగతి వాళ్ళ మద్దతు కోసమే ఈసారి ఉండబోయే స్కీమ్స్ ఉంటాయన్నది కూడా మార్కెట్ లో వినిపిస్తున్న ప్రధానమైన వాదన. కాబట్టి FMCG స్టాక్స్, 2-wheeler స్టాక్స్, 4-wheeler స్టాక్స్, ఈవెన్ హౌసింగ్ రిలేటెడ్ గా కూడా నిన్నటి వీడియోలో కూడా అనుకున్నాం కదా, హౌసింగ్ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ థీమ్స్ అన్ని కూడా ఈసారి ఇంకొంత స్ట్రాంగ్ గా ప్లే అవడానికి పాసిబిలిటీ ఉంటున్నది. కన్సంప్షన్ థీమ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేస్తూ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ రిలేటెడ్ గా కూడా అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది, ఈసారి చెయ్యూతో ఉంటుందని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. బికాస్ గతంలో తీసుకుంటున్న డెసిషన్స్ మెజారిటీని పెంచడానికి బదులు మెజారిటీని తగ్గించింది. కాబట్టి ఏ ఏరియాస్ లో మనం వీక్నెస్ లో ఉన్నాం, ఏ ఏరియాస్ లో ఫోకస్ చేయకపోవడం కారణంగా మనం ఇలా వెనకపడ్డాం అనేది బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా మధ్య తరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళపై ఈసారి ఫోకస్ చేస్తారు. సో కాబట్టి కాంపోజిషన్ సేమ్ గానే ఉండొచ్చు. ఆల్మోస్ట్ మోడీ 2.0 కి 3.0 కి పెద్ద తేడా లేకపోవచ్చు. బట్ ప్రయారిటీస్ అయితే ఖచ్చితంగా ఈసారి మారబోతున్నాయి. సో ఈవెన్ నిర్మలా సీతారామన్ గారే ఫైనాన్స్ మినిస్టర్ గా ఈసారి ఎన్నుకోబడిన గతంలో చూపించినట్లు తన వైఖరిని కానివ్వండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాక్సేషన్ పరంగా కూడా ఈసారి ఏ స్టెప్ తీసుకుంటున్నా ఆర్ ఈవెన్ చేంజెస్ చేయాలనుకుంటున్నా మిడిల్ క్లాస్ ని, లోయర్ మిడిల్ క్లాస్ ని దృష్టిలో పెట్టుకొని స్టెప్ తీసుకుంటారు. సాలరీడ్ ఇన్కమ్ పీపుల్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి స్టెప్ తీసుకుంటారు అనేది నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? నిర్మలా సీతారామన్ గారు గతంలో ఉన్నట్లే ఈసారి కూడా ఉంటారని మీరు అనుకుంటున్నారా? అట్ ఓన్లీ నిర్మలా సీతారామన్ గారు, ఎంటైర్ కేంద్ర కేబినెట్ సీట్లు కొంత తగ్గాయి కాబట్టి మిడిల్ క్లాస్ ని, లోయర్ మిడిల్ క్లాస్ ని ఫోకస్ చేస్తూ నెక్స్ట్ టర్మ్ లో వీళ్ళ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ మద్దతు రావాలంటే చేయాల్సిన పనుల మీద ఈసారి ఎక్కువ ఫోకస్ చేస్తారని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేనైతే పర్సనలీ ఈసారి ఎక్కువ ఫోకస్ మిడిల్ క్లాస్, సాలరీడ్ ఇన్కమ్, లోయర్ మిడిల్ క్లాస్ పై ఎక్కువ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దట్ ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివిటీ అండ్ అది సీట్ల రూపంలో కూడా రిఫ్లెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం అది వాళ్ళకు ఉండకూడదనేలా బీజేపీ వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఈ క్యాబినెట్ రిలేటెడ్ గా ఎంటైర్ డేటా బయటకు వచ్చాక రెండు విషయాలు అయితే అర్థమయ్యాయి. ఈవెన్ మెజారిటీ తగ్గినా సరే మెయిన్ ఫేసెస్ ని చేంజ్ చేస్తే ప్రజలు ఈసారి యాక్సెప్ట్ చేస్తారు కదా అని ప్రజల కోసం ఏం మెయిన్ పోర్ట్ఫోలియోస్ ని చేంజ్ చేయలేదు. సో కాంపోజిషన్ ని మార్చలేదంటే ఖచ్చితంగా ప్రయారిటీస్ ని మార్చే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం ఉందని అయితే అనుకుంటున్నాను. ఇందాక చెప్పిన లాజిక్. దాని రెండవది, కూటమిలకి పెద్దగా పట్టాన్ని కట్టేలేదు. లైక్ మాకు మెజారిటీ తగ్గింది, మీ సపోర్ట్ ఉంటేనే గవర్నమెంట్ ని ఫామ్ చేయగలం, బట్ అలా అని పెద్ద పెద్ద మినిస్ట్రీస్ కూడా మీకేమి ఇవ్వాలనుకోవట్లేదని గతంలో ఇచ్చిన మినిస్ట్రీస్ ని ఇప్పుడు కూడా కూటమిలో ఉంటున్న వాళ్ళకి ఇచ్చారు. బీహార్ రిలేటెడ్ గా ఉంటున్న నితీష్ కుమార్ గారికి అండ్ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం పరంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటున్న ఎంపీ అభ్యర్థులకు కానివ్వండి, అండ్ ఇతర ప్రాంతాలకు సంబంధించి ఈ కూటమిలో ఉంటున్న ఎంపీ అభ్యర్థులకు కానివ్వండి, మేజర్ మినిస్ట్రీస్ లో యాక్చువల్లీ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది ఏదైనా మేజర్ మినిస్ట్రీస్ ని కూటమిలో ఉంటున్న వాళ్ళకి ఇస్తారని. కానీ సార్ అలా ఏం జరగలేదు. గతంలో ఏ మినిస్ట్రీస్ అయితే పంచుకున్నారు కూటమిలో ఉంటున్న వాళ్ళు, అవే మినిస్ట్రీస్ ని ఇంచుమించుగా అదే ఇంపార్టెన్స్ ఉంటున్న మినిస్ట్రీస్ నే పంచుకున్నారు. సో కూటమి ఒక ప్రభావం, ప్రెషర్ కూడా మోడీ గారి మీద ఈసారి కనిపిస్తున్నట్లు ఈ మంత్రివర్గ కూర్పులో అయితే నాకు ఏ మాత్రం అనిపించలేదు. సో ఈ 3.0 కూడా కంప్లీట్ గా 2.0 లాగే లాస్ట్ టైం మెజారిటీ వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎలా అయితే వ్యవహరించిందో ఈసారి కూడా అలాంటి శైలితోనే వెళ్తుంది. కానీ ఈసారి మెజారిటీ తగ్గింది కాబట్టి స్ట్రాటజిక్ గా వాళ్ళ మెజారిటీని పెంచుకునే దిశగా తీసుకుంటున్న స్టెప్స్ కారణంగా చాలా సెక్టార్స్ గతంలో ఉంటున్న సెక్టార్స్ కంటే కూడా ఈసారి కొత్త సెక్టార్స్ మనకి ఎవాల్వ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ప్రధానంగా మీరు ఎప్పటికీ ఫోకస్ చేయాల్సింది నెక్స్ట్ 5 years కి కన్సంప్షన్ థీమ్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వేటి ఆస్పిరేషన్స్ కి ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు, ఏవేవి కావాలనుకుంటుంటాడో, తన ఎదగడానికి, తన బాగుండడానికి వేటి మీద అయితే ఖర్చు పెడుతూ ఉంటాడో వాటన్నిటి మీద, కన్సంప్షన్ మీద నెక్స్ట్ 5 years లో ఫోకస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ని మీరు గమనిస్తే ఇవాళ అవి భారీగా పెరిగాయి. బికాస్ నిన్న కేంద్ర కేబినెట్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు చేసిన ఫస్ట్ సంతకం కిసాన్ నిధి ఇన్స్టాల్మెంట్ రిలేటెడ్ గా, దాని తర్వాత చేసిన ఇంపార్టెంట్ అప్డేట్ PMAY లో భాగంగా 30 million అంటే 3 కోట్ల హౌసెస్ రిలేటెడ్ గా కన్స్ట్రక్షన్ ని రూరల్ అండ్ అర్బన్ పూర్ పీపుల్ కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోబోతుందనేలా 3 crore హౌస్ కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంటూ ఉండడం, కేబినెట్ డెసిషన్ తీసుకుంటూ ఉండడం, ఇది ఓన్లీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కే పాజిటివ్ అని మనం మాట్లాడుకోవడం తప్పవుతుంది. ఒక ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎవరు ఫైనాన్స్ చేస్తారనేది మనకి తెలియదు, కానీ దానికి కావాల్సిన రా మెటీరియల్ మాత్రం ఖచ్చితంగా సిమెంట్ అయి ఉంటుంది, స్టీల్ అయి ఉంటుంది. ఇసుకను పక్కన పెడదాం, మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ వాటి రిలేటెడ్ గా ఏం కాదు. కానీ ఒక ఇల్లు కడుతున్నప్పుడు కావాల్సిన ఎలిమెంట్స్ కూడా లైక్ వైర్స్ అండ్ కేబుల్స్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ పెయింట్స్ ని కూడా తీసుకోవచ్చు. కానీ బట్ పెయింట్ సెక్టార్ లో ఇప్పుడు చాలా వరకు కాంపిటీషన్ ఎక్కువైపోయి మార్జిన్స్ తగ్గే సెగ్మెంట్ లో ఉంది. సో నెక్స్ట్ 2-3 years లో ఈవెన్
ఈవెన్ ఈ కన్సంప్షన్ థీమ్ రిలేటెడ్ గా పెయింట్స్ అంత పెద్దగా పర్ఫార్మ్ చేయకపోవచ్చు. సో ఇతర థీమ్స్ మీద ఫోకస్ చేయడం బెటర్. ఇలా ఎంటైర్ ఈ హౌసింగ్ రిలేటెడ్ గా ఉంటున్న ఎలిమెంట్స్ అన్ని కూడా నాట్ ఓన్లీ ఫైనాన్స్ కంపెనీస్ ఇతర వాటన్నిటిలో కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి అండ్ ఇవాళ కూడా మనకి ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది. ఇది నిన్నటి నుంచి క్యాబినెట్ పరంగా జరిగిన ఇంపార్టెంట్ థీమ్స్ అండ్ మార్కెట్ పరంగా ఏ సెక్టార్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉందన్నది, రైల్వేస్ లో ఎందుకు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, సిమెంట్, ఇతర స్టాక్స్ లో ఎందుకు మూవ్ కనిపించింది రీసెంట్ డేస్ లో అండ్ ఇవాళ అన్నదానికి మనకు ఒక ఫైనలైజేషన్ అయితే మోడీ క్యాబినెట్ తర్వాత తీసుకుంటున్న డెసిషన్స్ తో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, నేను మీకు రీసెంట్ డేస్ లో చెప్తూ వచ్చాను అండ్ ఇదే ఫైనల్ డే నేను మీకు చెప్పబోయేది. తర్వాత నేను మీకు చెప్పినా అది మీరు యూజ్ చేసుకోవాలన్నా చేసుకోలేరు. రేపటి రోజు మీరు మార్కెట్ లో ఏదైనా పొజిషన్స్ ని ఓవర్ నైట్ లో క్యారీ చేద్దాం అనుకుంటే మాత్రం గుర్తుంచుకోండి, మార్కెట్ చాలా ఇంపార్టెంట్ గా గమనించే ఈవెంట్స్, 2 ఈవెంట్స్ ఒకే రోజు మీకు ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. రేపు ఈవినింగ్ మీకు యుఎస్ ఫెడ్ డేటా అప్డేట్ అవుతుంది అండ్ దాంతో పాటు యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. ఫస్ట్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది రేపు ఈవినింగ్ 6 మేబీ మన వీడియో పెట్టే టైం కి అప్డేట్ అవుతూ ఉంటది. దాని తర్వాత మీకు యుఎస్ ఫెడ్ వాళ్ళ డేటా కూడా ఫైనల్ డేటా కూడా అప్డేట్ అవుతుంది. 2 కలిపి మీకు 12th ఓవర్ నైట్ లో ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి 13th మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అది గుడ్ గ్యాప్ అప్ కానివ్వండి అండ్ ఇంతలా మార్కెట్ పెరిగింది కాబట్టి ఏ మాత్రం చిన్న నెగిటివ్ స్పార్క్ మార్కెట్ లోకి వెళ్ళినా అది గుడ్ ఫాల్ కూడా తీసుకువెళ్ళొచ్చు. కాబట్టి రెండిట్లో ఏం జరిగినా ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ముందే చెప్తున్నాను, జాగ్రత్త పడండి. ఒక్క రోజు మార్కెట్ తో జాగ్రత్త. కమింగ్ టు ఎఫ్ఐఎస్, మీకు గుర్తుంటే June 4th ఎఫ్ఐఎస్ 3,50,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్ చేశారు ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ లో. తర్వాత మీరు గ్రాడ్యువల్ గా చేంజ్ చూడండి, ఇక్కడ అన్వైండ్ అవుతూ వస్తాయి స్లోగా అలా అన్వైండ్ చేస్తూ 3,50,000 కాంట్రాక్ట్స్ దగ్గర నుంచి ఇప్పుడు 1,44,000 కాంట్రాక్ట్స్ కి వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని ఎఫ్ఐఎస్ అయితే స్లోగా తగ్గించుకుంటున్నారు. అండ్ ఈవెన్ క్లయింట్స్ కూడా వాళ్ళ దగ్గర హ్యూజ్ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి, 3.3 lakh దగ్గరగా లాంగ్ పొజిషన్స్ ఉంటే వాళ్ళు కూడా స్లోగా అన్వైండ్ చేస్తూ లైట్ చేసేసుకున్నారు వాళ్ళ పొజిషన్స్ ని. కాబట్టి నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, మార్కెట్ లో వీళ్ళిద్దరు కూడా ఎఫ్ఐఎస్ కానివ్వండి క్లయింట్స్ కానివ్వండి ఇద్దరు కూడా పొజిషన్స్ ని లైట్ చేసుకుంటున్నారు. సో కాబట్టి మోస్ట్లీ మార్కెట్ ఒక రేంజ్ లో ఉండొచ్చు, ఆ రేంజ్ ను కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆ రేంజ్ లో కూడా మార్కెట్ పాసిబుల్ ఇంతలా పెరిగింది కాబట్టి ఒక 200-300 పాయింట్లు పడుతున్నా అదొక బిగ్ ఫాల్ లాగా ట్రెండ్ రివర్సల్ లాగా చూడొద్దు. ఈ 750 మార్క్ ప్రీవియస్ గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అయిన ఈ 750 మార్క్ ని బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని నెగిటివ్ గా చూసే ప్రయత్నం అయితే నేను చేయనని. టువర్డ్స్ 23,040 మార్కెట్ రిలేటెడ్ గా ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ సెకండ్ సపోర్ట్ 22,750 ఇవి 2 కూడా పాసిబుల్లీ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో ఒక బిగ్ నెగిటివ్ న్యూస్ వచ్చినా అక్కడ సపోర్ట్స్ తీసుకుంటాయి. ఆర్ కొంత టైం కన్సాలిడేట్ అవ్వాలని డౌన్ సైడ్ కొంతవరకు ఫాలో అవుతున్నా ఫస్ట్ లోనే 23,000 దగ్గరే మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ మార్కెట్ కి బాగానే కనిపిస్తున్నాయి. అండ్ ఎంటైర్ పాజిటివ్ వ్యూ 750 బ్రేక్ అయిన తర్వాత మార్చుకుంటాను ఫెయిల్ అయిందని. బట్ టిల్ దెన్ మార్కెట్ ఒక స్ట్రక్చర్ నాకు బులిష్ గానే కనిపిస్తుంది కాబట్టి ఈ పాయింట్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఎటువంటి నెగిటివ్ వ్యూ ని కూడా జస్ట్ బికాస్ మార్కెట్ 2,200 పాయింట్ల దగ్గరగా లో నుంచి June 4th లో నుంచి పెరిగింది కదా అని నేనైతే క్యారీ చేయట్లేదు. ఇది పర్సనల్ గా నా వ్యూ. బట్ మన వాళ్ళకి ఎప్పటి నుంచో మార్కెట్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ లాజిక్స్ ఉంటాయి, వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తారు. సో తప్పకుండా షేర్ చేయండి ఎవరికైనా ఇలాంటి లాజిక్స్ ఉంటాయి, ఎందుకు మీరు బేరిష్ గా ఉన్నారు బులిష్ గా ఉన్నారు, ఎలా మీరు మార్కెట్ ఉంటుంది అనుకుంటున్నారు అనేది కూడా. సో దట్ చూస్తున్న వాళ్ళకి నా ఒక్కరి ప్రాస్పెక్టే కాకుండా ఇంకొక 4-5 ప్రాస్పెక్ట్స్ కూడా ఒక ఈ లాజిక్ కూడా ఉందనే ఒక ప్రాస్పెక్ట్స్ కూడా అర్థం అవుతాయి. అండ్ బిగినర్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ని గమనించండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ థీమ్. దీని గురించి మీరు పాసిబుల్లీ చాలా సార్లు వినే ఉంటారు అండ్ చాలా స్టాక్స్ గురించి డేటా చూసే ఉంటారు. బట్ ఇది కొంత ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇవాళ మీరు కేన్ స్టాక్ ని చూస్తే స్టాక్ ఇవాళ పెరిగింది. దీనికి రీజన్స్ ఏంటనేది మీరు వెతకడానికి ప్రయత్నిస్తే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మేనేజ్మెంట్ వాళ్ళు OS80 అండ్ బేర్ PCB ప్లాన్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అప్రూవల్స్ కొన్ని వీక్స్ లో రావడానికి అండ్ కమర్షియలైజేషన్ FY26 నుంచి స్టార్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందనేలా డేటాను వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ 3,000 crore రెవెన్యూని కేవలం FY25 లోనే FY24 లో ఆల్మోస్ట్ 1,800 crore దగ్గరగా వచ్చింది. FY25 లో 3,000 crore రెవెన్యూ అండ్ మార్జిన్స్ 15% దగ్గరగా FY25 లో ఉంటాయని రెవెన్యూ టార్గెట్ FY28 నాటికి 9,000 crore గా 1 బిలియన్ మార్క్ గా పెట్టుకుంటున్నట్లు డేటా అయితే షేర్ చేస్తున్నారు. ఇంతకీ OS80 అంటే ఏంటి? అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్. సింపుల్ టర్మ్స్, వీళ్ళు థర్డ్ పార్టీ IC ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ సర్వీసెస్ ని అందిస్తారు. లైక్ వీళ్ళు ఒక మర్చెంట్ వెండర్స్ లాగా సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా. సో ఇది జస్ట్ ఒక కేన్స్ గురించే కాదు, ఎంటైర్ సెమీ కండక్టర్ థీమ్ రిలేటెడ్ గా. బట్ స్టాక్ మార్కెట్
లో లిస్ట్ అయ్యి ఏ స్టాక్ రిలేటెడ్ గా మీకు బెనిఫిట్స్ ఉంటాయని మీరు చూస్తే టాటా వాళ్ళ రిలేటెడ్ గాను సెమీ కండక్టర్ బిజినెస్ వస్తుందని ఎలా మీకు అప్డేట్స్ వచ్చుంటాయి, CG పవర్ వాళ్ళకి సెమీ కండక్టర్ రిలేటెడ్ గా బిజినెస్ వస్తుందని ఎలా అప్డేట్స్ వచ్చుంటాయి. బట్ వీళ్ళకి థర్డ్ పార్టీ రిలేటెడ్ గా బిజినెస్ అందించే కేన్స్ వాళ్ళకి కూడా ఇండైరెక్ట్ గా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మార్చ్ 2024 క్యాబినెట్ వాళ్ళు $15.2 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 3 ప్లాంట్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ని అప్రూవ్ చేసినప్పటి నుంచి కేన్స్ రిలేటెడ్ గా కూడా ర్యాలీ కనిపిస్తుంది. బట్ ఈ ర్యాలీ ఆల్రెడీ కంప్లీట్ గా ప్రైజ్ ఇన్ అయిపోయింది స్టాక్ లో. ఇంకేం లేదు నెక్స్ట్ చూడడానికి స్టాక్ లో, నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా ఏం లేదు, మొత్తం ప్రైజ్ ఇన్ అయిపోయిందని అలా ఏం లేదు. బికాస్ ఇండియాలో ఉంటున్న కంపెనీస్ గ్లోబల్ గా ఉంటున్న కంపెనీస్ తో, పర్టికులర్ గా తైవాన్ లో ఉంటున్న కంపెనీస్ తో టైఅప్ అయి $7.5 బిలియన్ చిప్ ప్లాంట్ డీల్స్ ని సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ పరంగా ఇండియాలోకి తీసుకొస్తారని ఇలా ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా 6,903 crore దగ్గరగా అలొకేషన్ ని 2024-25 రిలేటెడ్ గా బడ్జెట్ లో సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గానే అలొకేట్ చేస్తూ ఉండడం ప్రాబబుల్లీ ఈ డిఫెన్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఆర్డర్స్ అయితే మనకి పైలప్ అవుతూ టైం టు టైం వస్తూ వచ్చాయో, ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా కూడా నెక్స్ట్ 4-5 ఇయర్స్ లో ఒక మెగా థీమ్ రన్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఏ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అందులో థర్డ్ పార్టీ సర్వీసెస్ ని అండ్ బేర్ పీసీబీ ని, యాక్చువల్లీ పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అండ్ బేర్ పీసీబీ అంటే ఎటువంటి హోల్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ని యాడ్ చేయకుండా జస్ట్ ప్లెయిన్ పీసీబీస్ ని అండ్ థర్డ్ పార్టీ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా OS80 సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే కేన్స్ టెక్నాలజీ వాళ్ళకి EMS కంపెనీస్ లో కంపేర్డ్ విత్ ఆంబర్ అండ్ డిక్సాన్ ఒక స్పెషల్ అడ్వాంటేజ్. కాబట్టి ప్రీమియం లో అయితే స్టాక్ ఉంటూ ఉంటుంది. స్ట్రాంగ్ కామెంట్స్ అయితే మేనేజ్మెంట్ చేస్తుంది. కమింగ్ టైమ్స్ లో మాకు అన్ని అప్రూవల్స్ వస్తాయి, మేము ముందుకు వెళ్తాం స్ట్రాంగ్ గా బిజినెస్ పరంగాని. సో ఎవరైనా ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తుంటే ఎక్స్పెన్సివ్ అయిపోయింది, అమ్మో ఇక్కడ నుంచి పడిపోతుందేమో అనుకుని భయపడద్దు. ఇట్స్ నాట్ అబౌట్ నెక్స్ట్ 1-2 quarters వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారో, ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయని కాదు మార్కెట్ ఫ్యాక్టర్ చేసి ఇప్పుడు స్టాక్ ని తీసుకువెళ్తుంది ముందుకి. వీళ్ళు చూడండి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ పర్టికులర్ గా FY28 రిలేటెడ్ గా, బికాస్ ఇంకా అప్రూవల్స్ రావడం, బిజినెస్ చేయడం ఇదంతా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. FY26 నుంచి కమర్షియలైజ్ చేస్తారంటున్నారు. మోస్ట్లీ అప్పటి నుంచి వీళ్ళకి అది రెవెన్యూస్ గా, మార్జిన్స్ గా, ప్రాఫిట్స్ గా యాడ్ అవుతాయి. కాబట్టి ఇన్ బిట్వీనే స్టాక్ లో ప్రైజ్ ఇన్ అవుతూ అదంతా వెళ్తుందన్న విషయాన్ని, మార్కెట్ ఫ్యూచర్ ని ప్రెసెంట్ ఇంక్లూడ్ చేయాలని ప్రయత్నిస్తుందన్న విషయాన్ని కూడా ఇన్వెస్టర్స్ గమనించాలి. నెక్స్ట్ ఇండిగో గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఇండిగో స్టాక్ నియర్లీ 4% దగ్గరగా డౌన్ అయింది కదా. దీనికి ప్రధానమైన కారణం సుమారుగా 77 lakhs ఇండిగో షేర్స్ ని విత్ రెస్పెక్ట్ టు వాటా పరంగా మాట్లాడుకోవాలంటే 2% ఆఫ్ ద ఇండిగో వాటాని 4,000 రూపీస్ పర్ షేర్ లెక్కన ఇవాళ మార్కెట్ లో సెల్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో సెల్ చేస్తున్నారంటే మోస్ట్లీ అది ప్రమోటర్స్ అనే మార్కెట్ అనుకుంటూ ఉంది. లెట్స్ సీ ఎవరు ది స్టేక్ సేల్ వెనక ఉన్నారని. మోస్ట్లీ బాటియా ఫ్యామిలీ వాళ్ళు, ఈ ప్రమోటర్ గ్రూపే ఈ సేల్ బ్యాక్ ఉన్నారని ఇలా డేటా కనిపిస్తుంది. కానీ లెట్స్ సీ ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే లో NSE బల్క్ డీల్ అండ్ బ్లాక్ డీల్ సెక్షన్ లో ఎవరు సెల్ చేశారు, ఎవరు బై చేశారు అనే దాంట్లో క్లారిటీ వస్తుంది. కాబట్టి సెల్ చేసినది ప్రమోటర్ గ్రూప్ అవుతుంటే ఓకే, బట్ బై చేసినది ఎవరైనా ఇంట్రెస్టింగ్ ప్లేయర్, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ అవుతుంటే అది ఫర్దర్ గా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మనం గమనించవచ్చు. బట్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఎవ్రీ డేటా పాయింట్ కూడా ఎయిర్పోర్ట్స్ రిలేటెడ్ గా వస్తున్న డేటా పాయింట్స్ లో ఎయిర్ ట్రాఫిక్ పరంగాను అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇండిగో వాళ్ళ రిజల్ట్స్ పరంగాను చూస్తున్నప్పుడు ఇండిగో రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ ఫ్యూచర్ కమింగ్ టైమ్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఎలా డేటా అయితే కనిపిస్తుంది. బట్ ప్రమోటర్ స్టేక్ సేలే దీని బ్యాక్ ఉంటుంటే మాత్రం టెంపరీగా అది నెగిటివ్, లాంగ్ టర్మ్ గా స్ట్రక్చరలీ ఇండిగో స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ సుజ్లాన్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. ఆంఫిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ వాళ్ళ దగ్గర నుంచి 104 మెగావాట్, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 103.95 మెగావాట్ ఎనర్జీని సప్లై చేయడానికి కావాల్సిన విండ్ టర్బైన్స్ కోసం వీళ్ళకి ఆర్డర్ లభించింది అంటున్నారు. అంటే నియర్లీ 104 మెగావాట్ అంటే సుమారుగా 33 విండ్ టర్బైన్స్ విత్ ఈచ్ కెపాసిటీ 3.15 మెగావాట్ వీళ్ళకి ఆర్డర్ లభించిందని, వీటిని వీళ్ళు రాజస్థాన్ కి సప్లై చేసి రాజస్థాన్ లో ఫతేగఢ్ డిస్ట్రిక్ట్ లో వీళ్ళు ఇన్స్టాల్ చేయాల్సి ఉందని ఎలా వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ఆర్డర్ గెలుచుకున్నారనే అప్డేట్స్ తో స్టాక్ కి వాళ్ళ పాజిటివ్ గా ఎండ్ అయింది. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి స్టాక్ పెరగడానికి, జస్ట్ ఈ ఆర్డర్ ఒకటే కారణం కాదు. ఆల్మోస్ట్ 11.2 crore విలువ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వీళ్ళకి లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే వీళ్ళు అప్డేట్ చేశారు. ఇది ఫస్ట్ థింగ్. రెండవది వీళ్ళు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి వచ్చి మాట్లాడుతూ చెప్తున్న డిస్కషన్ లో FY25 రిలేటెడ్ గా రెవెన్యూ 3,400 to 3,500 crore దగ్గరగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారని విత్ ద మార్జిన్స్ ఆఫ్ 17% అండ్ కేవలం కవచ్ సిస్టమ్స్ నుంచి నెక్స్ట్ 4 to 5 years లో 4,000 నుంచి 5,000 crore వర్త్ ఆర్డర్స్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. జస్ట్ మినిమం ఎక్స్పెక్టేషన్స్, మాక్సిమం 10,000 crore వరకు కూడా బిజినెస్ పొటెన్షియల్ కవచ్ సిస్టమ్స్ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఎక్స్పోర్ట్ సేల్స్ కూడా 10% దగ్గరగా వీళ్ళు టార్గెట్ చేసినట్టు నెక్స్ట్ 3-4 years లో వీళ్ళు బిజినెస్ గ్రోత్ పరంగా మేనేజ్మెంట్ చేస్తున్న కామెంటరీ కూడా పాజిటివ్ గానే మనం చూడాలి. సో ఆర్డర్ విన్, మేనేజ్మెంట్ కామెంటరీ అండ్ రైల్వే మినిస్ట్రీ కూడా చేంజ్ కాకుండా గతంలో ఈ రైల్వే ఇండస్ట్రీని ఇలా పరుగులు పెట్టించిన అశ్విని వైష్ణవ్ గారికి ఈసారి కూడా రైల్వే మినిస్ట్రీ వస్తుండడం, ఈ ఆల్ కాంబినేషన్ లో ఇవాళ రైల్వే స్టాక్స్ లో ఇంక్లూడింగ్ రైల్టెల్ పెరిగింది. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన
మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సౌత్ కొరియాకి సంబంధించిన హ్యుండై కంపెనీ వాళ్ళు ఇండియాలో కూడా బిజినెస్ చేస్తుంటారు కదా, ఇలా వీళ్ళ ఇండియా బిజినెస్ ని మాత్రమే IPO గా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ IPO ద్వారా $2.5 బిలియన్ దగ్గరగా డబ్బుల్ని రైజ్ చేయాలని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ IPO అవుతుంది అది. అసలు వాళ్ళు ఎంత IPO కి రావాలనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2022 లో వచ్చిన LIC IPO ఆల్మోస్ట్ $2.5 బిలియన్. వీళ్ళు కూడా అంత పెద్ద మొత్తంలోనే మనీని రైజ్ చేయాలనుకుంటున్నట్లయితే అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ 2 వీక్స్ లో హ్యుండైకి సంబంధించిన ఇండియా యూనిట్ వాళ్ళు IPO పేపర్స్ అయితే సెబీ వాళ్ళకి ఫైల్ చేస్తారని, దీని రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ని కూడా వీళ్ళు హైర్ చేసుకున్నారని, కమింగ్ డేస్ లో IPO రిలేటెడ్ గా పూర్తి వివరాలు మనకు అందుతాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇంట్రెస్టింగ్ IPO అయితే అవుతుంది. ఆల్రెడీ ఆటో రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనిపిస్తుంది కాబట్టి, అండ్ హ్యుండై కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేస్ లోనే ఉంటుంది కాబట్టి లెట్స్ సీ వాళ్ళు ఏ వాల్యుయేషన్ లో వస్తున్నారు. బికాస్ పెద్ద IPO కాబట్టి, బిగ్ సైజ్ IPO అంటున్నారు కాబట్టి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో వస్తే అవ్వదు. మోస్ట్లీ కొంత డిస్కౌంట్ లోనే ఇన్వెస్టర్స్ కి కొంత వాల్యూ పెడుతున్నట్లయితేనే IPO కి డిమాండ్ కనిపిస్తుంది. లెట్స్ సీ వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్స్ ఎలా ఉంటాయని. అండ్ ఈ హ్యుండై IPO తో పాటు వస్తున్న అప్డేట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఓలా ఎలక్ట్రిక్ IPO కూడా మార్కెట్ లోకి రానుంది. సెబీ వాళ్ళ అప్రూవల్ అయితే దొరికిందని, ఫ్రెష్ ఇష్యూ ద్వారా 5,500 crores అండ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా, ఫ్రెష్ ఇష్యూ అంటే అది కంప్లీట్ గా కంపెనీకి వెళ్ళిపోతుంది డబ్బులు, ఆఫర్ ఫర్ సేల్ అంటే ఈ కంపెనీలో ముందు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కొంత వాటా నమ్ముకొని బయటికి వెళ్తారు కదా, దాని ద్వారా ఒక 1,750 crore, టోటల్ గా 7,250 crore విలువ చేసే ఓలా ఎలక్ట్రిక్ IPO అప్రూవల్ కూడా దొరికేసింది కాబట్టి మోస్ట్లీ కమింగ్ టైమ్స్ లో దీని రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్ IPOs అయితే మోస్ట్లీ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఇంట్రెస్టింగ్ IPOs అయితే మార్కెట్ లోకి వస్తాయి. లెట్స్ సీ వీళ్ళు ఎంత వాల్యూని ఇన్వెస్టర్స్ కి టేబుల్ పైన పెడుతున్నారని. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళు ఇండియా బిజినెస్ రిలేటెడ్ గా నెట్ డెట్ అయితే జీరోలో వెళ్ళిందని చెప్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ గత 4 సంవత్సరాల్లో 4 రెట్ల దగ్గరగా పెంచారు. వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ ని భారీగానే పెంచారు. బట్ ఆ సేమ్ టైమ్ లో వాళ్ళ బిజినెస్ కూడా బాగా ఊపందుకుంటూ ఉండడం, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ పెరుగుతుండడం, క్యాష్ జనరేషన్ స్ట్రాంగ్ గా ఉంటుండడం, ఈవెన్ దో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నా, వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళు చేసిన స్పెండింగ్ పెరుగుతున్నా, వీళ్ళ డెట్ ని వీళ్ళు సిగ్నిఫికెంట్ గా తగ్గించుకుంటూ ఇలా ఇండియా బిజినెస్ రిలేటెడ్ గా నెట్ డెట్ ఫ్రీ స్టేటస్ కి అయితే ప్రెసెంట్ టాటా మోటార్స్ వాళ్ళు వచ్చారని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ స్టెప్ లో ఉంటున్నది వీళ్ళ JLR బిజినెస్. ఇప్పుడు జస్ట్ వీళ్ళు ఇండియా బిజినెస్ ని మాత్రమే నెట్ డెట్ ఫ్రీ అంటున్నారు. నెక్స్ట్ స్టెప్ లో వీళ్ళ JLR బిజినెస్ నెట్ డెట్ ఫ్రీ స్టేటస్ కి వెళ్తున్నట్లయితే, అది వాళ్ళు ఆల్రెడీ గైడ్ చేశారు, అది వెళ్తున్నట్లయితే అది ఇంకొక మైల్ స్టోన్ గా మనం చూడాలి. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ FY25 లోపు JLR రిలేటెడ్ గా నెట్ డెట్ ఫ్రీ అవుతుందని. ఫ్రెండ్స్, ఇది మార్కెట్ రిలేటెడ్ గా అప్డేట్ కాదు, బట్ మేబీ మీకు అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఇది యూజ్ అవుతూ ఉండొచ్చు. UGC వాళ్ళు యూనివర్సిటీస్ రిలేటెడ్ గా స్టాండర్డ్స్, ఎగ్జామినేషన్స్ అండ్ ప్రోటోకాల్స్ ని మొత్తం కూడా పర్మిషన్స్ ఇస్తూ పర్యవేక్షిస్తూ ఉండే UGC వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీస్ ఒక్కసారి కాదు 2 సార్లు అడ్మిషన్స్ ని తీసుకోవచ్చని. సో ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్ లో మీరు సంవత్సరానికి ఒక్కసారే కదా అడ్మిషన్ ని చూస్తూ ఉంటారు. కానీ ఇకపై జూలై, ఆగస్ట్ లో ఒకసారి అడ్మిషన్ ని, ఒకవేళ అది మిస్ అయిన వాళ్ళు డ్యూ టు హెల్త్ రీజన్స్ కానీ, రిజల్ట్స్ లేట్ గా రావడం వల్ల కానీ, ఆర్ పర్సనల్ రీజన్స్ తో కూడా, కొన్ని రీజన్స్ తో కూడా వాళ్ళు ఒకవేళ జూలై, ఆగస్ట్ ఆ పాయింట్ లో జాయిన్ అవ్వలేకపోతే, ఇలాంటి వాళ్ళందరికీ ఇంకొకసారి జనవరి, ఫిబ్రవరిలో కూడా అడ్మిషన్స్ ని యూనివర్సిటీస్ తీసుకోవడానికి UGC వాళ్ళైతే పర్మిషన్స్ ని ఇవ్వడం జరిగింది ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. సో మోస్ట్లీ ఇన్ అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ యూనివర్సిటీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక్కసారి కాకుండా 2 సార్లు కూడా అడ్మిషన్స్ ఇచ్చే ఒక ప్రాబబిలిటీ అయితే ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా అకాడమిక్ ఇయర్ లో అడ్మిషన్ టైమ్ లో జాయిన్ అవ్వలేకపోయిన వాళ్ళు ఆ ఇయర్ ఎంత వేస్ట్ చేసుకోకుండా అదే ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంకొకసారి యూనివర్సిటీస్ లో జాయినింగ్ కోసం అయితే ప్రయత్నించవచ్చు. నెక్స్ట్, కేంద్ర ఆయిల్ మినిస్టర్ అయిన హర్దీప్ సింగ్ పూరి గారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఫస్ట్ థింగ్, పెట్రోల్ అలాగే డీజిల్ ప్రైస్లు కట్ చేయబోరని. క్రూడ్ ఆయిల్ రీసెంట్ టైమ్స్ లో కొంత ఫాల్ అయింది, దానికి కట్ చేస్తారా అంటే లేదు, అంత ఈజీగా కట్ చేసేది లేదు. ఒకవేళ క్రూడ్ ఆయిల్ కానీ $70 per barrel కి కానీ డౌన్ అయితే, అంటే అంతకంటే డౌన్ అయితే $70 to $80 ఈ రేంజ్ కంటే ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వచ్చి ఉంటే అప్పుడు థింక్ చేస్తామేమో. ప్రెసెంట్ ఉంటున్న దానికైతే ప్రెసెంట్ ఆల్మోస్ట్ $80 per barrel దగ్గరగా ఉంటుంది. అక్కడికైతే మేము కట్ చేయాలనుకోవట్లేదని, అండ్ అసలు ప్లానింగ్ కూడా లేదనేలా అప్డేట్స్ చేస్తున్నారు. దీంతో పాటు పెట్రోల్ అలాగే డీజిల్ ని GST అండర్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారనేలా చెప్తున్నారు. యూజువల్ గా GST అండర్లోకి తీసుకొస్తే ఇంకా ట్యాక్స్ తగ్గిద్ది. మోస్ట్లీ ఆ పని అయితే చేయరు, ఇప్పటి వరకు చేయలేదు కూడా. బట్ చూడాలి, GST అండర్లోకి తీసుకొస్తుంటే అది ఎలాంటి స్లాబ్స్ ని అప్లై చేస్తారని. ఇది నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం, ఇది GST లోకి పెట్రోల్ డీజిల్ వస్తాయనేలా. బట్ ఇప్పటి వరకు అయితే రాలేదు. బట్ స్ట్రాంగ్ ఎఫర్ట్స్ అయితే పెట్టి పెట్రోల్, డీజిల్ అండ్ నేచురల్ గ్యాస్ ని కూడా GST అండర్లోకి తీసుకొస్తారనేలా ఆయిల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు అయితే అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ 2025 లోపు 25% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని కూడా వీళ్ళు మీట్ అవుతారని, ఇథనాల్ రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా గవర్నమెంట్ ఉంటున్న వ్యూ అలానే కంటిన్యూ అవుతుందనేలా కామెంట్స్ కూడా ఇథనాల్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ కి వాళ్ళ పాజిటివ్ గా ప్లే అయ్యాయి. ఎగ్జాంపుల్, వాళ్ళ ప్రాజ్ ఆల్మోస్ట్ నెగిటివ్ లో ఓపెన్ అయింది, కాస్త 4% దగ్గరగా పాజిటివ్ లో ఎండ్
అయింది. మోస్ట్ ఆఫ్ ద షుగర్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ లో కూడా ఆఫ్టర్ ఇథనాల్ అప్డేట్ మనకి మూవ్ అయితే కనిపించింది. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మీకు గుర్తుంటే వార్డ్ విజర్డ్ వాళ్ళకి పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చింది, ఒక మెగా ఆర్డర్. సో నిన్న 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయిపోయింది. అండ్ ఇవాళ కూడా భారీగానే స్టాక్ పెరిగింది. కానీ నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పాను, ఎప్పుడైనా ఒక మెగా ఆర్డర్ వచ్చింది, అది కూడా MOU ద్వారా వచ్చింది అని వాళ్ళు కంపెనీ ప్రమోటర్స్ కానీ మార్కెట్స్ కి అప్డేట్ చేస్తూ ఆ టైంలో స్టాక్ భారీగా పెరుగుతూ అప్పర్ సర్క్యూట్స్ ని కొడుతూ ప్యారలల్ గా కానీ ప్రమోటర్స్ కానీ వాళ్ళ వాటాని సెల్ చేస్తుంటే కొంత కాషియస్ గా మనం ఉండాలని ఇవాళ కూడా స్టాక్ పెరిగింది. ఇవాళ కూడా 17% పెరిగింది. సో నేనేదో పడిపోయాక చూడండి ఇందుకు పడిపోయి ఉండొచ్చు అని చెప్పట్లేదు, బాగా పెరుగుతున్నప్పుడు కూడా చెప్తున్నాను. ఇంత మెగా ఆర్డర్ వచ్చింది, ఇంత బాగుంది, అంత సూపర్ గ్రోత్ ఉంటుంది అనుకోని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సింది, ఆ కంపెనీ ఒక ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. నిన్న అంత పెరిగింది కదా, అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది కదా, సెల్ చేస్తున్నది ప్రమోటర్స్ 25 లక్షల షేర్ల దగ్గరగా నిన్న సెల్ చేశారు. స్టిల్ ఇంకా నేను ఆ ఆర్డర్ స్కామ్ అని చెప్పట్లేదు, మేబీ అది జెన్యూన్ ఆర్డర్ కూడా అయ్యుండొచ్చు. బట్ ఈ ఆర్డర్ రాక కొద్ది రోజులకు ముందు ఎందుకు ప్రమోటర్స్ సెల్ చేశారో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయితే కాన్ఫిడెంట్ గా ఇంకొద్ది రోజులు హోల్డ్ చేసుకున్న తర్వాత సెల్ చేసుకోకుండా ఎగ్జాక్ట్లీ ఆర్డర్ పాయింట్ లోనే ప్రమోటర్స్ సెల్ చేస్తుండడం ఇన్వెస్టర్స్ నెగ్లెక్ట్ చేయాల్సిందైతే కాదు. సో ఓన్లీ మనం కనిపిస్తున్న రిపోర్ట్స్ ని, కనిపిస్తున్న ఆర్డర్స్ నే నమ్ముతూ వెళ్తే ఇన్ బిట్వీన్ జరుగుతున్న ఈ స్టేక్ సేల్ ప్రమోటర్స్ స్లోగా వాళ్ళ వాటిని ఎగ్జిట్ చేసుకుంటూ ఉండడం కూడా బిఫోర్ ఇన్వెస్టింగ్ మనం అండర్లైన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పూనా వాళ్ళ ఫిన్కాప్ నేను 8% దగ్గరగా పడింది, ఎందుకు పడిందని అడిగారు. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద డే లో చూస్తే ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. ఈ కంపెనీ MD అభయ్ గారు తనకు సంబంధించి ఆల్మోస్ట్ 78 లాక్ షేర్స్ దగ్గరగా ఉంటున్నట్టున్నాయి. అందులో 97% దగ్గరగా అంటే నియర్లీ 72 లాక్స్ దగ్గరగా షేర్స్ ని 437 రూపీస్ పర్ షేర్ లో యావరేజ్ గా బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేస్తూ 332 crores దగ్గరగా డబ్బుల్ని రైజ్ చేస్తుండడం అండ్ ఆ బ్లాక్ డీల్ కి సరైన డిమాండ్ లేకపోతూ ఉండడమే స్టాక్ ఫాల్ నిన్న అలా అవ్వడానికి ఉంటున్న ప్రధానమైన రీజన్. నెక్స్ట్ ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. వోడాఫోన్ ఐడియా వాళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ SBI అండ్ ఇతర బ్యాంక్స్ అన్ని కలిపి ఉన్న గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ దగ్గర నుంచి 14,000 crore రిలేటెడ్ గా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే దొరికినట్లు సోర్సెస్ ద్వారా అప్డేట్. అది డెఫినెట్లీ ఇది నిజంగా జరుగుతూ ఉంటే, ఇంకా ఇది అఫీషియల్ కాలేదు కానీ ఇది జరుగుతూ ఉంటే మాత్రం ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూసే వోడాఫోన్ ఐడియా పరంగా. బికాస్ వీళ్ళకి ప్రెసెంట్ ఉంటున్న డెట్ ని చూసి కూడా ప్రెసెంట్ బ్యాంక్స్ అండ్ గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ అని కూడా ముందుకొచ్చి లోన్స్ ఇస్తున్నాయంటే వీళ్ళ రివైవల్ మీద బ్యాంక్స్ ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ తో ఉంటున్నట్టే కాబట్టి అది ఇన్వెస్టర్స్ లో కూడా కొంత కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేస్తుంది. బట్ లెట్స్ సీ ఇది అఫీషియల్ గా మనకి ఎలాంటి అప్డేట్స్ ఫ్రమ్ SBI ఆర్ వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి వస్తాయని. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటున్న ఇమేజ్ ని కొంత జాగ్రత్తగా గమనించండి. ఇది మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళు కార్పొరేట్ ప్రాఫిట్ విత్ రెస్పెక్ట్ టు GDP వీళ్ళు ఒక బార్ గ్రాఫ్ లాగా వేసి మనకి చూపిస్తున్నారు. అందులో వాళ్ళు చెప్తున్నది FY24 లో కార్పొరేట్ ప్రాఫిట్ టు GDP 15-year హై కి టచ్ అయిందని. వీళ్ళు దీన్ని 3 phases గా డివైడ్ చేస్తున్నారు. ఫేజ్ 1 చూడండి, ఇక్కడ 2003 to 2008 ఆల్మోస్ట్ ఈ కార్పొరేట్ ప్రాఫిట్ టు GDP డబల్ అయింది, 2.7 నుంచి 5.2 కి వెళ్ళింది అంటున్నారు. అండ్ ఫేజ్ 2 లో ఇదే 5.2 నుంచి మళ్ళీ 2.1 కి ఫాల్ అయింది అంటున్నారు. అండ్ ఫేజ్ 3 లో 2020 నుంచి 2024 కి 15-year హై కి వెళ్ళిందని, 4.8 కి లాంగ్ టర్మ్ పీరియడ్ యావరేజ్ తో చూస్తున్నా దానికంటే అబోవ్ గానే స్ట్రాంగ్ గా కార్పొరేట్ ప్రాఫిట్ టు GDP గ్రో అయిందని. ఇదంతా ఎందుకు అంటే కమింగ్ టైమ్స్ లో ఇంకా కంపెనీస్ స్ట్రాంగ్ గా పెరుగుతూ పర్టికులర్ గా ఇండియాలో ఉంటున్న పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇంకా హై ప్రాఫిటబిలిటీ తో గ్రో అయ్యే ఫేజెస్ లో ఉన్నాయని, ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్ లో ఉంటూ ఇండియాలో గుడ్ గ్రోత్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు. సో ఇలా చూస్తే ఇండియా ఒక గ్రోత్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనుకుంటే నిఫ్టీ ఒక గ్రోత్ కూడా నెక్స్ట్ 2 years లో 15% CAGR తో ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళైతే ఇండియన్ కార్పొరేట్ స్టోరీ రిలేటెడ్ గా కంపెనీస్ యొక్క గ్రోత్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు స్టాండ్ అలోన్ బేసెస్ లో డెట్ ఫ్రీ అయ్యారనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ హిట్ చేయడానికి ఉంటున్న ప్రధానమైన కారణం. అంటే వీళ్ళు డెట్ ని క్లియర్ చేసుకున్నారని కాదు, బిట్వీన్ December 2023 టు March 2024 రిలయన్స్ పవర్ వాళ్ళు మల్టిపుల్ డెట్ సెటిల్మెంట్ అగ్రిమెంట్స్ విత్ వేరియస్ బ్యాంక్స్, IDBI బ్యాంక్ కానీ, ICICI కానీ, యాక్సిస్ కానీ, DBS కానీ వీళ్ళతో వేరియస్ అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళ స్టాండ్ అలోన్ బేసెస్ తో ఉంటున్న డెట్ ని కూడా వీళ్ళు క్లియర్ చేసుకున్నారనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి రిపోర్ట్స్ కనిపిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ హిట్ చేయడానికి ఉంటున్న ప్రధానమైన కారణం. యాజ్ ఆఫ్ నో అఫీషియల్ గా వీళ్ళ రిలేటెడ్ గా ఏం అప్డేట్స్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అవ్వలేదు. బట్ రిలయన్స్ పవర్ వాళ్ళు స్టాండ్ అలోన్ బేసెస్ తో డెట్ ఫ్రీ అయ్యారని మాత్రం రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ తో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అయితే డేటా పబ్లిష్ అయింది. ఆ రీజన్స్ తోనే స్టాక్ పెరుగుతుంది. లెట్స్ సీ అఫీషియల్ గా వీళ్ళ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి ఏమైనా అప్డేట్స్ వస్తాయని. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ నుంచి వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోను, న్యూస్ ప్లాట్ఫామ్స్ లోను ఆనియన్ ప్రైజెస్
ప్రైజెస్ 30 నుంచి 50% పెరిగాయనేలా అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా పెరుగుతాయనేలా మీకు డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనికి రీజన్స్ గా బక్రీద్ రానుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద దళారులందరూ కూడా ఈ కమింగ్ టైమ్స్ లో ఉంటున్న డిమాండ్ ని ముందుగానే దృష్టిలో ఉంచుకొని స్టాక్ ని నిల్వ చేసి పెట్టుకోవడం కారణంగానే ప్రైస్లు ఇలా పెరుగుతున్నాయనేలా మనకు డేటా కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్, ఆనియన్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ పై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్షన్స్ అయితే విధించింది, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అయితే విధించింది. కాబట్టి ఆనియన్ ఎక్స్పోర్ట్స్ ప్రెసెంట్ అయితే జరగట్లేదు పెద్ద మొత్తంలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద దళారులందరూ కూడా ఎవరెవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో పెద్ద మొత్తంలో దీంతో వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఈ రిస్ట్రిక్షన్స్ ని లిఫ్ట్ చేసేస్తుంది కమింగ్ టైమ్స్ లో, సో దట్ మనం ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు ఇన్ బిట్వీన్ తక్కువ ధరకి. ఇండియాలో అమ్మాల్సిన నీడ్ లేదని పర్టికులర్ గా మహారాష్ట్రకు సంబంధించిన ఆనియన్స్ రిలేటెడ్ గా సదరన్ స్టేట్స్ లో మన పక్క కూడా మహారాష్ట్ర ఆనియన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా స్టాక్ ని నిల్వ చేసి పెట్టుకుంటున్నారని ఇలా డేటా పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది కొన్ని డేస్ కంటిన్యూ అయింది అనుకుందాం. సో సర్టెన్ డేస్ తర్వాత ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఉంటున్న డ్యూటీని ట్యాక్స్ని కానీ లిఫ్ట్ చేయలేదంటే దాన్ని ఆటోమేటిక్ గా వీళ్ళు మళ్ళీ మార్కెట్ లోకి ఈ ఆనియన్స్ ని తీసుకొచ్చి సెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెంపరీగా ఈ ఆనియన్ ప్రైసులు ప్రెసెంట్ పెరుగుతున్నా కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ ఈ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేయకపోతుంటే మళ్ళీ ఆనియన్ ప్రైసెస్ అయితే కూల్ ఆఫ్ అవుతాయి. సో ఒకప్పుడైతే కంప్లీట్ గా ఆనియన్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ని బ్యాన్ చేశారు సర్టెన్ టైం పీరియడ్ వరకు, పర్టికులర్ గా ఎలక్షన్స్ వస్తూ ఉండడం. తర్వాత బ్యాన్ ని లిఫ్ట్ చేస్తూ 40% డ్యూటీ ఏదైతే మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారో ఆ ప్రైస్ కి 40% డ్యూటీని ట్యాక్స్ ని విధిస్తూ ఉండడం. ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ అయితే ప్రెసెంట్ ఉన్నాయి సర్టెన్ లెవెల్ వరకు. అది లిఫ్ట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆనియన్ మార్కెట్. ఇఫ్ అది లిఫ్ట్ చేయకపోతుంటే ఇప్పుడు ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్ ఫర్దర్ గా కూల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఏదైతే ఊహాగానాలతో స్టాక్ ని నిల్వ చేసుకుంటూ ఆనియన్ ప్రైజులు పెరుగుతున్నాయో సర్టెన్ టైం పీరియడ్ తర్వాత కూల్ ఆఫ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హెచ్సిసి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ డ్యామ్స్ కానీ, టనల్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, హైడ్రో, న్యూక్లియర్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్ గా ఎలారా వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ నోట్ ని రిపోర్ట్ చేస్తూ టార్గెట్ 63 అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ న్యూక్లియర్ ఆపర్చునిటీ పరంగా ఇండియాలో న్యూక్లియర్ గ్రోత్ పరంగా ఒకవేళ మీకు ఒక స్ట్రాంగ్ వ్యూ ఉంటే దెన్ ఎలారా వాళ్ళు చెప్తున్న ఈ థీమ్ కూడా వీళ్ళ ఎంటైర్ రిపోర్ట్ లో ఉంటున్న డేటా కూడా పాసిబిలిటీ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి హెచ్సిసి పరంగా. బికాస్ న్యూక్లియర్ థీమ్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బెనిఫిషియరీ. ప్రీవియస్ గా కూడా ఒకసారి న్యూస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇండియాలో ఆల్మోస్ట్ 1.5 lakh crore న్యూక్లియర్ ఆపర్చునిటీని వీళ్ళు గ్రాప్ చేసుకోవడానికి సరైన పొజిషన్ లో వీళ్ళు ఉన్నారని, కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ ఆర్డర్స్ వీళ్ళకి ఫ్లో అవుతూ రెవెన్యూ ఆల్మోస్ట్ 20% CAGR తో టాప్ లైన్ లో వీళ్ళు గ్రో చేసుకుంటూ ఓవరాల్ ఎర్నింగ్ డ్యూ టు లో ఇంట్రెస్ట్ కాస్ట్ ఆల్మోస్ట్ 50% CAGR తో గ్రో అవుతాయనేలా వీళ్ళైతే అప్డేట్ చేస్తూ టార్గెట్స్ ని ఆన్ హైయర్ సైడ్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అయింది. నెక్స్ట్ టాటా కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ANSAC వాళ్ళు అమెరికన్ నేచురల్ సోడా యాష్ కార్పొరేషన్ వాళ్ళు సోడా యాష్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ ప్రైజెస్ ని $25 per metric ton పెంచడం జరిగింది. చాలా నెలల నుంచి సోడా యాష్ ప్రైజులు అయితే కట్ అవుతున్నాయి కదా, చైనా డెంపింగ్ రిలేటెడ్ గా గ్లోబల్ గా ఉంటున్న సప్లై ఎక్సెస్ సప్లై కారణంగా సోడా యాష్ ప్రైజులను అయితే చాలా నెలల నుంచి కూడా కట్ చేస్తూ వస్తున్నారు. దాని కారణంగా టాటా కెమికల్స్ లో కూడా నెగిటివ్ ప్రెషర్ అయితే కనిపించింది, సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది డ్యూ టు లో మార్జిన్, ప్రాఫిట్స్ వీక్ అవుతాయని. బట్ చాలా నెలల తర్వాత ఫస్ట్ టైం ANSAC వాళ్ళు ప్రైజుల్ని హైక్ చేస్తూ ఉండడం, టాటా కెమికల్స్ వాళ్ళు కూడా అప్కమింగ్ టైమ్స్ లో సోడా యాష్ ప్రైజులను పెంచుతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ అయితే గెయిన్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,130 బిలో 2340 ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్స్ కి ఫాలో అవుతుంటే కొంత కాషియస్ గా ఉండండి. ప్రాబబ్లీ అక్కడి నుంచి రివర్సల్ కూడా అలానే స్ట్రాంగ్ గా ఉండొచ్చు. అండ్ పొజిషనల్ 22,750 వరకు కూడా అప్కమింగ్ టైమ్స్ లో మనకి వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ 23 నే మార్కెట్ బ్రేక్ చేసి అంత ఈజీగా సస్టైన్ అవుతుందని అయితే అనుకోవట్లేదు. లెట్స్ సీ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ ఇమీడియట్ గా ఉంటున్న 23,270 అండ్ అబౌవ్ 23,380 ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్ నే మార్కెట్ రెసిస్టెన్స్ గా ఫేస్ చేస్తూ ఉంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 49,580 బిలో 49,370 అబౌవ్ 49,860 అండ్ అబౌవ్ 50,140 ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనించొచ్చు. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ డౌన్ సైడ్ 22,700 అండ్ అప్ సైడ్ 23,500 మార్కెట్ పరంగా నేను గమనిస్తున్న రేంజ్. బట్ రేపు మనకి ఈవెంట్ ఉంది కాబట్టి రేపు రేంజ్ బౌండ్ యాక్టివిటీతో మార్కెట్ లోకి వెళ్ళొద్దు. రేపు ఒకవేళ మార్కెట్ రిలేటెడ్ గా ఆ ఈవెంట్ ఒక అవుట్కమ్ పెద్దదేం కాదని మనకు క్లారిటీ వస్తుంటే ఈ రేంజ్ ని ఫర్దర్ గా కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు పర్టికులర్ గా రేపు అయితే రేంజ్ బౌండ్ యాక్టివిటీని మార్కెట్ లో డిప్లాయ్ చేయొద్దు. ఒకవేళ లేదు నేను చేస్తాను ఆ టైంలో కూడా నాకు మంచి డికే ఉంటది. ఇవాళ కూడా విక్స్ ఆల్మోస్ట్ 10% పడింది, రేపు కూడా పడిపోతుంది కదా ఆఫ్టర్ ఈవెంట్ అనుకొని. రేపు ఒకవేళ ఎవరైనా రేంజ్ బౌండ్ యాక్టివిటీ స్ట్రాంగిల్స్ ఏం చేస్తున్నా వితౌట్ హెడ్జెస్ మాత్రం చేయొద్దు. అన్నెసరీ గ్యాప్ అప్స్ ఆర్ గ్యాప్ డౌన్స్ లో మీ క్యాపిటల్ ఇంపాక్ట్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.